ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రై, అసలు నేను నీ తల పగల కొట్టడం ఏంట్రా? ఏమైంది ప్రకాష్? ఆంటీ చూడండి, విహారి నేను లక్ష్మి చేపట్టుకున్నానని అసలు ఎలా కొట్టాడో చూడండి ఆంటీ. విహారీ తన భార్య మీద తను చెయ్యి వేస్తే నీకేమైంది? నేను వాడు ఏమీ చేయలేదు తాతయ్య. విహారి నువ్వేం చేయకుండానే నాకు నేనే తల పగలు కొట్టుకున్నానారా? విహారీ గారు చెప్తుంది నిజం. వీడు కావాలనే ఇదంతా చేస్తున్నాడు. తనకంత అవసరం ఏముంది లక్ష్మి? ఏంటి విహారీ, వాళ్ళ కాపురంలో నీ జోక్యమేంటి? విహారీ నీ భార్యని నీ కాపురాన్ని చూసుకోకుండా వాళ్లతో నీకేం పని? వదినా, విహారి ఎప్పుడూ ఎవరిని అంత తేలిగ్గా మాట అనడు, ఇలా చేయి కూడా అస్సలు చేసుకోడు. అంటే నేను అబద్ధం చెప్తున్నాను అంకుల్? బావా, నిన్నటి వరకు అంటే లక్ష్మి విషయంలో సాఫ్ట్ కార్నర్తో ఆలోచించావేమో. ఇంకా తన గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. తనకి తన భర్త ఉన్నాడు. అతను తన గురించి ఆలోచించుకుంటాడు. సహస్ర, విహారీ ఎలాంటి వాడో తెలిసి ఇతనేదో చెప్పాడని విహారీని అనుమానిస్తావేంటి? ఆంటీ, అంకుల్, అందరూ విహారీ గురించి దయచేసి తప్పుగా అనుకోవద్దు. ముఖ్యంగా సహస్ర, నువ్వు. ఎందుకంటే లక్ష్మీ చేయి నేను పట్టుకున్నాను. తనకి నేనింకా దగ్గర అవ్వకుండా అలా చేయి పట్టుకుంటే లక్ష్మికి ఇబ్బంది కలిగింది. దానికి విహారీ చూసి రియాక్ట్ అయ్యాడు. ఇందులో విహారీ తప్పేమీ లేదు. తప్పంతా నాదే. ఆ రోజు నేను నా భార్యను వదిలి వెళ్ళడం దానివల్లే కదా మా మధ్య ఈ దూరం, ఈ గొడవలన్నీ. విహారీ ఇన్ని రోజులు నా లక్ష్మిని అంత జాగ్రత్తగా చూసుకున్నాడు కాబట్టి నేను చేసిన దానికి లక్ష్మి ఇబ్బంది చూసి రియాక్ట్ అయ్యాడు. నాకు తనకి ఇంకా అండర్స్టాండింగ్ కుదరలేదు కదా. త్వరలోనే అన్నీ కుదురుతాయి. నీ ఓవర్ యాక్షన్ నువ్వు ఇందాక చంపకుండా అనవసరంగా వదిలేశాన్రా నిన్ను. ప్రకాష్, లక్ష్మి, మీరిద్దరూ ఇంకా ఎంతకాలం ఇలా ఎడమొహం పెడమొహంగా ఉంటారు? మీరిద్దరు కూడా అన్యోన్యంగా ఉండాలి. అలా ఉంటారనే కదా వాళ్ళిద్దరిని కలిసి ఒక గదిలో ఉంచాము. ఇంకా లక్ష్మి ప్రకాష్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతోంది? అమ్మా, వాళ్ళని 4 గోడల మధ్య ఉంచినా జరిగిన ఇన్సిడెంట్స్ వలన వాళ్ళ మధ్యలో గోడలు కట్టుకుని ఉన్నారు. ఆ గోడల్ని బద్దలు కొట్టి వాళ్ళ గొడవల్ని సరిదిద్దాలి అంటే రేపు మనందరి సమక్షంలో వీళ్ళిద్దరూ దండలు మార్చుకోవాలి. మంచి ఆలోచనే సహస్రం. ఇన్నాళ్ళు దూరంగా ఉన్న వీళ్ళు దగ్గర అవ్వాలి అంటే దండలు మార్చుకుని అప్పుడెప్పుడో జరిగిన వాళ్ల పెళ్లి జ్ఞాపకాల్ని రీక్రియేట్ చేస్తే చాలు. సహస్ర, ఇప్పుడు అవన్నీ ఎందుకు? పిన్ని, ఇప్పుడే అవసరం. ఎందుకంటే నేను బావా ఎల్లుండి నుంచి కొన్ని రోజులు ఇక్కడుండం. ఏంటి, మనం ఉండమా? ఎక్కడికి వెళ్తాం? ఇంకెక్కడికి? మీ హనీమూన్కి విహారీ. ఏమదినా, ఆ విషయం విహారీకి చెప్పలేదా?
వదినా, ఆ విషయం నేను చెప్పాలనుకున్నాను కానీ మర్చిపోయాను. విహారీ, కొన్ని రోజులు నువ్వు సహస్ర యుఎస్ వెళ్ళి మీరిద్దరూ ఆనందంగా గడిపి రావాలి. అమ్మా, ఇక్కడ నీ సమస్యలు బిజినెస్లు ఈ పరిస్థితిలో ఉన్న పళంగా అన్ని వదిలేసి ఎలా వెళ్తానమ్మా? విహారీ, ఇక్కడ బిజినెస్ కి ఏమైంది? మళ్ళీ పుంజుకుంది కదా, షేర్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అయింది. ఇంకేం కావాలి? మీ పెళ్ళై ఎన్ని రోజులైంది? అలా హనీమూన్కి వెళ్ళొస్తే మీరిద్దరూ కూడా ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్, ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. బావా, ఎల్లుండి మన జర్నీకి ఏర్పాట్లన్నీ అయిపోయాయి. వీసా, టికెట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. నీకే పనున్నా వాయిదా వేసుకో విహారీ. నువ్వు యుఎస్ కి వెళ్తున్నావు అంతే. విహారీ, రేపు నీ సమక్షంలో మా ఇద్దరి దండల మార్పిడి, ఆ తర్వాత మీ ఇద్దరి యుఎస్ ప్రయాణం. నాకు రేపు సిల్క్ కోఆపరేటివ్ బోర్డులో ఎలక్షన్స్ ఉన్నాయి. నాకు మీరు ఒక్క మాట కూడా చెప్పకుండా ఎల్లుండి మీరు ఎలా హనీమూన్కి టికెట్స్ బుక్ చేస్తారు? రేపు ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చెయ్యి. ఎల్లుండి ఫారెన్ ట్రిప్ కి ఎలక్షన్ లో గెలిచిన హ్యాపీ మూడ్ లో వెళ్ళిరా విహారీ. అవును బావా. విహారీ, నీకా ఎలక్షన్స్ కంటే నీ పర్సనల్ లైఫ్ ముఖ్యం. అది వదిలేసి అన్ని టెన్షన్స్ నెత్తి మీద వేసుకోకు. అది కాదమ్మా. నువ్వేం చెప్పొద్దు. నువ్వు ఎల్లుండి ప్రయాణానికి సిద్ధమైపో అంతే. ప్రకాష్కి ఫస్ట్ ఎయిడ్ చేయి లక్ష్మి. అమ్మగారు, దానికి లక్ష్మమ్మ ఎందుకమ్మా? నేను చేస్తాను అయ్యగారికి వైద్యం. అక్కర్లేదు, నాకు నేనే ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటాను. సరే, రేపు మీరిద్దరూ దండలు మార్చుకుని కార్యక్రమం చేస్తున్నాను. లక్ష్మి, ముఖ్యంగా నువ్వు మంచిగా రెడీ అవ్వు. అడ్డమైన వాళ్ళ జీవితాలు బాగు చేయడం ఏం సరదానే నీకు? అత్తయ్య, మావయ్య, ఏం చేయాలి ఇప్పుడు? రేపు లక్ష్మికి ఆ ప్రకాష్ గారికి దండలు మార్చుకునే కార్యక్రమం చేస్తారంట. ఎల్లుండి నేను సహస్రతో హనీమూన్కి వెళ్ళాలంట. లేదు, రేపు సహస్ర చెప్పింది జరగకూడదు. ఎల్లుండి నేను హనీమూన్కి వెళ్ళను. విహారీ గారు, అలా అనొద్దు. నా సంగతి వదిలేయండి. మీరు సహస్రమ్మతో యుఎస్ వెళ్ళండి, లేకపోతే యమునమ్మ గారు బాధపడతారు. నీ సంగతి వదిలేయాలా? ఎలా వదిలేస్తాను లక్ష్మి?